మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు 11 మంది మాజీలు అండ్ ప్రజెంట్ సర్వింగ్ ఇద్దరు అంటే మాజీ అధికారులు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వాళ్ళకు 11 మందికి లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయనను ఒక కేసు విషయంలో సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ ఆయన ఇప్పుడు సస్పెన్షన్ కాలానికి ఏమి జీతాలు ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ఎగిరిపోయాయి. అండ్ ఆయన అప్పుడు సస్పెన్షన్ కాలాన్ని కూడా డ్యూటీగా పరిగణించి ఆయనకు రావాల్సినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చేసింది. అయినా కూడా అప్పుడు ఆ సస్పెన్షన్ వల్ల దానివల్ల నాకు మానసిక క్షోభ కలిగింది అని ఒక్కోరంతా ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి, నా పరువుకు హాని కలిగింది, మానసిక వేదన కలిగింది అని చెప్పి సెక్షన్ 80 సిపిసి కింద నోటీసులు ఇచ్చారు. 11 మందికి ఇచ్చారు. అందులో మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్పి ఠాకూర్ అండ్ ఇప్పుడు సర్వింగ్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. రవిశంకర్ అయ్యన్నార్ సిఐడి డీజీ, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు, బట్ ఇంకా తన పీరియడ్ ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. కె రఘురామిరెడ్డి అండ్ ఇతరులు కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్, రిటైర్డ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సి గోవిందరాజన్, ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎస్ సాయి కృష్ణ, మాజీ సీఎం సిపిఆర్ఓ ఉండు కదా పూడి శ్రీహరి అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అంటే చీఫ్ సెక్రటరీ ద్వారా పంపించినట్టున్నారు. సో మొత్తం మీద 11 మందికి లీగల్ నోటీసులు అయితే సర్వ్ చేశారు. బహుశా దీని ద్వారా వాళ్ళను కాసింత లీగల్గా ఇబ్బంది పెట్టాలన్నా ఇవన్నీ అయ్యేటివి కాదు, పోయేటివి కాదు జనరల్గా. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇది పంపించారు అంటే మైట్ బి తను ఇంకేదో ఈ విషయంలో కాసింత ప్లాన్డ్గా ఉన్నట్లున్నారు.